జైగోవింద్ అంట. జైగోవింద్ నాన్న, ఎవరు అలా చిరాకుగా ఉన్నావు? మా ఫ్రెండ్ అక్కడ ఉంటాడు, అసలు నీటి నాడు నీటి రాయుడు, చాలా లోపాలు ఉంటాయి వాళ్ళు. అవునా, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి అందంగా పెయింట్ వేస్తాడు. పెయింట్ వేసి 3 రోడ్ జంక్షన్ మధ్యన ఆ పెయింటింగ్ పెట్టి దీనిలో లోపాలు ఉంటే గుర్తించండి అని చెప్తాడు. సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఆ పెయింటింగ్ అంతా కూడా లోపాలను గుర్తిస్తూ మొత్తం డాట్స్ పెట్టి ఉంటుంది. ఆ పెయింటింగ్ చూస్తాడు, ఏడుస్తూ ఇంటికి తీసుకువెళ్తాడు. అమ్మ, నా పెయింటింగ్లో ఇన్ని లోపాలు ఉన్నాయమ్మా అని బాధపడతాడు. ఓకే నాన్న, ఏమైంది? పెయింటింగే మళ్ళీ వెయ్యి, క్యాప్షన్ మార్చు అని చెప్తుంది వాళ్ళమ్మ. సరేనా, మళ్ళీ పెయింటింగ్ వేస్తాడు. 3 రోడ్ జంక్షన్లో మధ్యలో పెడతాడు. పెట్టి క్యాప్షన్ ఏం పెడతాడు? దీనిలో ఉన్న లోపాలని సవరించండి అని పెడతాడు. సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఒక్క సవరణ కూడా జరగదు. అప్పుడు ఆనందంగా వాళ్ళ అమ్మకు చూపిస్తాడు. అంటే మనం అందరిలో లోపాలని, ఇప్పుడు చూడు, నువ్వు చెప్పావు నా ఫ్రెండ్ బాగా హ్యాండ్ రైటింగ్ ఉండదు, వాడంటే నచ్చదు అని చెప్పావు. అంటే నచ్చకూడదు అని దాన్ని మనం సవరించుకోవాలి. లేకపోతే మనం ఆ లోపాలని పట్టించుకోకూడదు. మనం అలా చెప్పుకోవడం అనేది కరెక్ట్ అయింది కాదు. ఈ కథ వల్ల నీకు అర్థమైందా? ఇంకెప్పుడు కూడా అలాగే ఎవరి లోపాలను కూడా నువ్వు చెప్పకూడదు. ఓకేనా? జై గోవిందా.